ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. నువ్వు చెప్తే మేము వినాలా? నువ్వు చెప్పిందల్లా చేయడానికి మేము తొత్తులం కాదు, మేము మళ్ళీ న్యూక్లియర్ బాంబ్ని తయారు చేస్తామంటున్నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ట్రంప్కి ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. ట్రంప్ వార్నింగ్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఇరాన్. ఇప్పటికే 3 న్యూక్లియర్ స్థావరాలైనటువంటి నతన్జా, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్ని పూర్తిగా అటు అమెరికా తన దాడిలో కుప్పకూల్చామని చెప్తోంది. కానీ ఇరాన్ ఏం చెప్తోందంటే, మీరు ఎలాగైనా దాడి చేస్తారని తెలిసిన మేము 1 నెల రోజుల ముందుగానే మొత్తం అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేశాం. మా దగ్గర ఇప్పుడు 400 కేజీల యురేనియం ఉంది, దానితో 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేయగలుగుతాం, మీరేం చేస్తారో చూస్తామన్నట్టుగా ఇరాన్ ఇప్పుడు అమెరికాకి చాలా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తోంది. అమెరికా ప్రధానంగా ఇరాన్ పైన దాడి చేయడం గల కారణం న్యూక్లియర్ని ప్రయోగించడమే. న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడం కారణంగానే ఈ యొక్క దాడి అమెరికా ఇరాన్ పైన చేసింది. అటు ఇజ్రాయెల్ యొక్క ఎత్తుగడ, ఇజ్రాయెల్ యొక్క మాట కూడా అదే. ఇరాన్ న్యూక్లియర్ వార్ తయారు చేస్తానంటోంది, న్యూక్లియర్ వెపన్కి తయారు చేస్తానంటోంది. దాని ద్వారా న్యూక్లియర్ వార్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 9 అణుబాంబులు మా పైన ఎక్కుపెట్టి ఉంచారు. ఆ ఎక్కుపెట్టి ఉంచడం వల్ల ఏ క్షణమైన వాళ్ళు ట్రిగర్ నొక్కితే మేము పూర్తిగా కూడా న్యూక్లియర్ వార్లో భస్మం అయిపోతాం. కాబట్టి అంతకంటే ముందుగానే మేమేంటో, మా సత్తా ఏంటో ఇరాన్కి చూపించామని చెప్పి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో జూన్ 13వ తేదీన అటు నెతన్యాహు పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించారు. అతని ఆర్మీ చీఫ్ ఇయాల్ జమీర్కి ఆదేశాలు జారీ చేసి రాత్రికి రాత్రే ఇరాన్లోకి చొరబడిపోయి పెద్ద ఎత్తున మిసైళ్ల వర్షాన్ని కురిపించారు ఇజ్రాయెల్. అయితే ఆ తర్వాత ఇరాన్ కూడా దాడి చేసింది. సుమారుగా 12 రోజుల పాటుగా యుద్ధం జరిగింది. 10వ తేదీన 10వ రోజు యుద్ధాన్న సుమారుగా అర్ధరాత్రి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆదేశాల మేరకి అమెరికా సైన్యం రంగంలోకి దిగిపోయింది. ఏకంగా అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాలను మట్టుబెట్టింది. 3 న్యూక్లియర్ స్థావరాలు, ఫార్దో, ఇస్ఫహాన్, నతాన్జా, ఈ 3 న్యూక్లియర్ స్థావరాలను కూడా పూర్తిగా మట్టుబెట్టింది. ఏకంగా ఫార్దో ప్రాంతంలో అయితే సుమారుగా కొన్ని వందలాది మీటర్ల లోతులో యురేనియం శుద్ధి జరుగుతున్న విషయాన్ని కనుగొన్నటువంటి అమెరికా తమ దగ్గర నుండి GBU B2 బాంబర్ అంటే భూమి లోపలికి సైతం చాలా పెద్ద ఎత్తున చొచ్చుకు వెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి బాంబర్లు అవన్నీ కూడా సుమారుగా 60 మీటర్ల లోతుల వరకు కూడా చాలా బలంగా దూసుకు వెళ్ళిపోయి భూమిని సైతం చీల్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడ బ్లాస్ట్ అవుతుంది ఆ మిసైల్. అటువంటి ఒక B2 బాంబర్ని ప్రయోగించింది అమెరికా. అయితే ప్రస్తుతానికి ఆ B2 బాంబర్లు ఏం చేయలేకపోయాయి, మమ్మల్ని ఏమాత్రం కూడా ఇబ్బందులకు గురి చేయలేకపోయాయి. మా దగ్గర ఎటువంటి రేడియేషన్ లీక్ అవడం లేదు, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, మా దగ్గర ఎటువంటి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం లేదని చెప్పి ఇరాన్ చెప్తూనే, మీరు ఎలాగైనా దాడి చేస్తారని తెలుసు కాబట్టే మేము ఈ యురేనియం మొత్తాన్ని కూడా 400 కేజీల శుద్ధి చేసినటువంటి యురేనియం మొత్తం కూడా వేరే ఒక సుదీర్ఘమైనటువంటి ఒక రహస్య ప్రాంతాన్ని తరలించాం. అయితే ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలు ఏంటంటే, యురేనియాన్ని అంత ఈజీగా తరలించవచ్చా అంటే 400 కేజీల యురేనియమే చిన్న చిన్న ట్రక్ల ద్వారా, అవసరమైతే కారుల్లో కూడా, అంటే అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట, ఇది కొంచెం మీకు అతిశయోక్తి కావచ్చు, కానీ కారుల్లో కూడా, కార్స్ మనం వాడేటువంటి 2 వీలర్ 4 వీలర్లో కూడా వాటిని తరలించవచ్చు, అంత ఈజీగానే ఉంటుంది, పెద్దగా దానికి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. 400 కేజీల యురేనియం మా దగ్గర ఉందంటే దానితోని 10 న్యూక్లియర్, మీరు ఒక్కదాన్ని తయారు చేస్తానని చెప్తేనే మీరు ఇంతగానం పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి మాపై దాడి చేశారు కదా, మేము ఒక్కటి కాదు ఇప్పుడు 10 తయారు చేయబోతున్నామని చెప్పి చాలా కరాఖండిగా ఇరాన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా లక్ష్యం ఇంకా చేరినట్టుగానే ఉంది. అమెరికా లక్ష్యం ఏమాత్రం నెరవేరలేదు. ఎందుకంటే అమెరికా ఏం చెప్పింది, మేము న్యూక్లియర్ స్థావరాన్ని, న్యూక్లియర్ ప్రయోగాన్ని అడ్డుకుంటామండి, న్యూక్లియర్ ప్రయోగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పింది. అందుకే న్యూక్లియర్ స్థావరాల టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ కూడా మొదటగా ఆలోచించింది, చెప్పింది, అరే మా పైన దాడి చేసేందుకు 9 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి, ఎక్కుపెట్టి ఉంచాం, ఒక్కసారిగా ట్రిగర్ నొక్కితే ఇజ్రాయెల్ భస్మమైపోతుందని చెప్పి పదే ఇరాన్ చెప్పింది. కాబట్టి మేము ముందుగానే మా ముసాడ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నాం. అందుకే మేము దీనిపై దాడి చేసాం. అందుకే మేము ముందస్తులో భాగంగానే సెల్ఫ్ డిఫెన్స్, అంటే వాళ్ళు దాడి చేయక మునిపే, మాకు ప్రమాదం తలెత్తక మునిపే మేమే దాడి చేద్దామన్న ఆలోచనలో దాడి చేసామనేటువంటి మాటని అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఆ దాడి చేశారు. ఆ తర్వాత ఇరాన్ కూడా రిట్రీట్ అయిపోయి పెద్ద ఎత్తున దాడులు చేసింది. మధ్యలో 10వ తేదీన 10వ రోజు యుద్ధంన అమెరికా ఎంట్రీ ఇచ్చి ఆ న్యూక్లియర్ స్థావరాలు మట్టుబెట్టాలనుకుంది. కానీ ప్రస్తుతానికి ఏ మాత్రం కూడా తమ దగ్గర ధ్వంసం చేయలేకపోయింది. మేము అంతా పర్ఫెక్ట్గా ఉన్నాం, మేము ఇంకా దాడులు చేస్తాం, న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఇప్పుడు ఏముంటుందో చూడాలి. డొనాల్డ్ ట్రంప్
ఎటువంటి రియాక్షన్ ఇస్తారు దీనికో చూడాలి. కానీ అటు డొనాల్డ్ ట్రంప్ అని చాలా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారాయన. తన ఆర్మీ అధికారులు వెళ్ళిపోయి, తన ఆర్మీ సైన్యం మొత్తం వెళ్ళిపోయి అక్కడ 3 న్యూక్లియర్ స్థావరాలని ఏ మాత్రం కూడా న్యూక్లియర్ వెపన్కి అనుగుణంగా లేకుండా డైరెక్ట్గా అక్కడ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చెప్పుకొచ్చారు. వీ హ్యావ్ డన్ వెరీ మచ్ బిగ్గర్ దాన్ ఎక్స్పెక్టెడ్ బై ఇరాన్. మేము ఇరాన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున చేశాం. వీ హ్యావ్ డన్ దట్ దెర్ విల్ బి నో మోర్ న్యూక్లియర్ వెపన్ ప్రొడక్షన్ ఇన్ ఇరాన్. అంటే అక్కడ ఇరాన్లో ఇంకా ఎప్పుడు కూడా అసలు న్యూక్లియర్ ప్రొడక్షన్ అనేది లేకుండా, న్యూక్లియర్ వెపన్ అనేది తయారు చేయకుండా అటువంటి విధ్వంసాన్ని సృష్టించామంటుంది. ఒకసారి అసలు ఇజ్రాయెల్ ఇరాన్ దాడిలో ఎటువంటి భీకరమైన యుద్ధం జరిగింది, ఆ యుద్ధం తాలూకా విజువల్స్ చూద్దాం. נפל לידי כמעט על הראש שלי. תהיל עכשיו. לא מועה. בית חנן, בית עובד, לא נראה לי אצלך. יואו, איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. מה קרה? נפל לידי כמעט על הראש שלי. תהיל עכשיו. לא מועה. בית חנן, בית עובד, לא נראה לי אצלך. సో అక్కడ విజువల్స్లో గమనించండి. నా పక్కనే విజువల్స్లో మీకు కనబడుతున్నాయి శాటిలైట్ దృశ్యాలు, బ్లాక్ అండ్ వైట్లో కనబడుతున్నాయి శాటిలైట్ దృశ్యాలు అవన్నీ కూడా. ఎప్పుడైతే GBU B2 బాంబర్లతో అమెరికా ఇరాన్ పైన విరుచుకుపడిందో, 3 న్యూక్లియర్ సైట్స్ని పూర్తిగా మట్టుబెట్టాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళిందో అప్పుడు రికార్డ్ అయినటువంటి శాటిలైట్ దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఒక్కసారిగా B2 బాంబర్ని వదిలేస్తారు. అక్కడికి వదిలేయగానే అది చాలా వేగంగా బలంగా వెళ్ళిపోయి 60 మీటర్ల లోతు వరకు చొచ్చుకు వెళ్తుంది. భూమిని సైతం చీల్చుకొని వెళ్ళిపోయి అక్కడ బ్లాస్ట్ అవుతుంది ఈ మిసైల్. సో దీంతో అక్కడి ఫార్దో ప్రాంతాలటువంటి ఆ న్యూక్లియర్ స్థావరాలు పూర్తిగా కూడా ధ్వంసమవుతూ ఉంటాయి. యురేనియం పూర్తిగా కూడా ధ్వంసమవుతుంది. ఇకపై వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు అనే ఒక ఆలోచనతో అమెరికా ఈ దాడులు చేసింది. కానీ ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందనంటే, పులిని దగ్గర నుంచి చూడాలనుకో పర్వాలేదు, కానీ జూతో ఏదో డైలాగ్ ఉంటుంది చూసారా పవన్ కళ్యాణ్, అటువంటి విధంగా ఇప్పుడు ఇరాన్ చెప్తుంది. ఏమంటే, మీరు దగ్గర నుంచి చూడాలనుకోండి పర్వాలేదు, కానీ చనివిచ్చింది కదా జూతో జడేయాలనుకుంటే పొరపాటు పడ్డట్టు అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. మీరు చనివిచ్చాం కదా అని చెప్పి మీరు డైరెక్ట్గా దాడి చేస్తామనుకుంటే మా దగ్గర తప్పు జరిగింది అనుకుంటే పొరపాటే. ఇక్కడ మాకు ఇంకా స్థావరాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ శుద్ధి చేసినటువంటి 400 కేజీల యురేనియం తరలించాము. సో కాబట్టి ఆ యురేనియంతో మళ్ళీ 10 బాంబులు తయారు చేస్తాము. మీరు చెప్తే వినడానికి మేమేం ఇజ్రాయెల్లో లేకపోతే మీ కింద పెంపుడు కుక్కలమో కాదన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. సో ఇరాన్ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇరాన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో ఇరాన్ పైన ఇంకా శత్రుశేషం మిగిలే ఉంది అన్నట్టుగానే అమెరికా భావించే అవకాశం. ఎందుకంటే ఇక్కడ శత్రువు అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయడమే. సో ఆ శత్రువు ఇంకా మిగిలే ఉన్నాడు. కాబట్టి అమెరికా మరి ఇప్పుడు దీన్ని సీజ్ ఫైర్ని ఎలా చూస్తుందో చూడాలి. సో సీజ్ ఫైర్ అనేది ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఇక్కడ ఈరోజు రాత్రి అంటే నిన్న రాత్రి ఎటువంటి దాడులు జరగలేదు. ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికి మన దగ్గర సమయం 7 గంటలు కావస్తోంది అని అంటే అక్కడ సుమారుగా 4:30 గంటలు కావస్తోంది. ఆల్రెడీ మనకు సంబంధించినటువంటి భారతీయులు సంప్రదించాం, వారిని ఎలా ఉంది పరిస్థితి అంచనా వేశాం. సో వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు మిసైల్స్ వస్తున్నట్టుగా చెప్పలేదు, అంతా సేఫ్గానే ఉన్నాం, ప్రస్తుతానికి ఎటువంటి దాడులు జరగడం లేదని చెప్పి ఇజ్రాయెల్ అటువంటి భారతీయులు చెప్పుకొచ్చారు. ఒకసారి ప్రస్తుతం అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ లక్ష్యం కొద్దీ ఇరాన్పై దాడులు చేశాడు, అసలు ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరలేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ తన లక్ష్యం ఏంటో అని చాలా స్పష్టంగా వివరించుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. అసలు ఆయన మాటలను విందాం. అసలు ఇరాన్ పైన ఎందుకు దాడి చేశాడు ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్తారో చూద్దాం. I didn't like the fact that Israel unloaded right after we made the deal. They didn't have to unload. And I didn't like the fact that the retaliation was very strong. But in all fairness, Israel unloaded a lot. And now I hear Israel just went out because they felt it was violated by one rocket that didn't land anywhere. That's not what we want, I'll tell you. And I'm telling you, I'm not happy about that, Israel, either. They both violated it. I don't think I'm not sure they did it intentionally. They couldn't rein people back. I don't like the fact that Israel went out this morning at all. And I'm going to see if I can stop it. So as soon as I get away from you, I'm going to see if I can stop it, okay?
We don't want them to prepare for nuclear weapon. అంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడం మాకు ఇష్టం లేదు, న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం వల్ల ప్రపంచ అశాంతికి నెలకొల్పుతారు. సో వాళ్ళు డెఫినెట్గా కొంత అమెరికా పైన శత్రుశేషంతో మిగిలి ఉన్నారు, ఇజ్రాయెల్ పైన కూడా శత్రుశేషం మిగిలి ఉంది. కాబట్టి వారు ఏ క్షణమైనా ఏ రకంగా అయినా ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు న్యూక్లియర్ వెపన్ రెడీ చేయకుండా ఉండడమే మా లక్ష్యం. అందుకే రిటిలియేట్ చేసాం, అందుకే దాడులు చేసాం, పూర్తిగా ఆ 3 న్యూక్లియర్ స్థావరాలను మట్టుబెట్టామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఆయన మాట ఎంత మేరకు నెరవేరలేదు, ఆయన లక్ష్యం ఎంతవరకు నెరవేరలేదు. ఇరాన్ దగ్గర ఇంకా న్యూక్లియర్ స్థావరాలు చాలా భద్రంగా ఉన్నాయట. 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం ఉందట. అంటే దీని ద్వారా 10 అణుబాంబులు తయారు చేయొచ్చు అనే లక్ష్యంతో ఇరాన్ ఉంది. మళ్ళీ మొదలు పెడతామంటోంది. సో ఇప్పటికైతే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ కొనసాగుతూ ఉంది. మరి మళ్ళీ మొదలు పెడతామనేటువంటి ఇరాన్ వ్యాఖ్యల్ని అటు ఇజ్రాయెల్ అమెరికా ఎలా చూస్తాయి, ఆ తర్వాత వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికైతే యుద్ధం ముగిసినట్టుగానే ఉంది, కానీ యుద్ధానికి మళ్ళీ తెరలేపినట్టుగా, తట్టి లేపుతున్నట్టుగానే ఇరాన్ యొక్క వ్యవహారం కనబడుతోంది. అసలు ఇరాన్ యురేనియం శుద్ధి చేసామనేటువంటి ప్రకటన ఎందుకు చేసుకొచ్చింది ఇప్పుడు ఈ సమయానికంటే కనుక, ఇప్పటికే మేము కోల్పోయాం, మేము ఇబ్బందుల పాలయ్యాం కాబట్టే మా దగ్గర న్యూక్లియర్ స్థావరాలు మట్టుబెట్టారు కాబట్టే మేము లొంగిపోయామనేటువంటి ఒక భావనలో ప్రపంచ దేశాలు ఉంటాయి. కాబట్టి మేము అలా ఎప్పుడు లొంగిపోయే ఉద్దేశం లేదు. మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, ప్లాన్తో ఉన్నాం. మేము ఆ 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం దాచిపెట్టుకున్నాం, మళ్ళీ అణుబాంబును తయారు చేస్తామనేటువంటి ఒక భయాన్ని ప్రపంచ దేశాలకి మళ్ళీ వినిపించడం కోసం, చూపించడం కోసం బహుశా ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుంది. సో ఇరాన్ యొక్క వ్యాఖ్యల్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఎలా చూస్తారో చూడాలి. దాని తాలూకా రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా గమనించాల్సిందే. ఇరాన్ మళ్ళీ మేము యురేనియం సిద్ధంగా ఉంది, అణుబాంబు తయారు చేస్తామని చెప్పడం పైన మీ అభిప్రాయం ఏంటి? బికాస్ అసలు న్యూక్లియర్ వెపన్ని తయారు చేయొద్దు అనేటువంటి ఒక వాదనతోనే అమెరికా దాడి చేసింది. న్యూక్లియర్ వెపన్ మీ దగ్గర ఉండకూడదు, న్యూక్లియర్ వెపన్ ఉంటే అది ప్రపంచ అశాంతికి తెరతీస్తుంది. సో న్యూక్లియర్ వెపన్ మీరు తయారు చేయకండి అనేటువంటి పదే ఆంక్షలు విధించారు, దీనిపై సంతకం చేయమన్నారు. ఆఖరికి వస్తే ఎటువంటి విధంగా వాళ్ళు స్పందించకపోయేసరికల్లా న్యూక్లియర్ స్థావరాన్ని మట్టుబెట్టామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇంకా ఆ స్థావరం చాలా పకడ్బందీగా ఉంది, సేఫ్గా ఉంది, మళ్ళీ మేము తయారు చేస్తామని చెప్పి ఇరాన్ చెప్పడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.